హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ముల్లంగి రాడిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థములు: మసాలా సరుకులు కారం, ఉప్పు, మసాలా పొడి, పసుపు, తాలింపు సరుకులు, కరివేపాకు, వెల్లుల్లిపాయ తరుగు అండ్ ముల్లంగి తరుగు అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి. ముందుగా ఇవన్నీ మనం ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఒక మూకుడి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి అది వేడెక్కేంత వరకు చూడాలి. వేడెక్కిన తర్వాత మనం సర్దుకున్న తాలింపు సరుకులు అంటే ఎండుమిర్చి, పచ్చెనపప్పు, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసి అవి లేత బంగారపు కలర్లో వచ్చేంత వరకు వేగించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత అందులోనే మనం తరుక్కుని పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి. ఇందాక తాలింపు సరుకుల్లో మనం తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా నేను వేసుకున్నానండి, మీకు చెప్పడం మర్చిపోయాను. ఇలా వెల్లుల్లిపాయలు ఒకటే వేసుకున్నానండి. అల్లం ఫ్లేవర్ అంత బాగోదండి ముల్లంగికి, అందుకని నేను వెల్లుల్లిపాయలు ఒకటే వేసుకున్నా. సో ఇలాగా మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలాగ దోరగా వేగేంత వరకు ఇలా ఉండాలండి. ఇలా దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఏ కర్రీ అయినా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే ఆ రుచిదనం వేరేలా ఉంటుందండి. హైలో కూడా పెట్టుకోవచ్చు, బట్ ఈ గమ్ముని మాడిపోతుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో చూసుకుందాం. ఇదిగోండి, వేగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ముల్లంగిని వేసేసుకుందామండి. సో ముల్లంగిని ఎందుకు తరుక్కున్నామంటే ఈజీగా ఉంటుందండి, తినడానికి బాగుంటుంది. ముక్కలు ముక్కలుగా కూడా కట్ చేసుకునైనా మనం వేసుకోవచ్చు, బట్ కలుపుకునేటప్పుడు మనకి అది ముక్కలుగా తగిలితే బాగోదు కదా. సో ఇలా అయిపోయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న మసాలా ఉంది కదండి, మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ అందులో వేసేసుకుని మొత్తం అంతా కలిసేంత వరకు మిక్స్ చేయాలండి. ఇలాగా మీకు చూపించిన విధంగా పైకి కిందకి తిప్పుతూ ఉండాలండి. మనం తిప్పే విధానంలో కూడా టేస్ట్ అనేది వస్తుందంటండి. యాక్చువల్లీ మనకి తెలీదు, బట్ చాలా దాంట్లో చెప్పారు, ఇలా తిప్పే విధానంలో, చేసే విధానంలో, వేసే విధానంలో కూడా వస్తుందని. సో దగ్గరికి వచ్చిందండి. సో రెడీ అయిపోయింది ముల్లంగి కర్రీ. సో టేస్టీ రుచికరమైన, ఆరోగ్యకరమైన ముల్లంగి కర్రీ రెడీ అండి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.